సో గైస్, మీరు ఈ ఆఫర్ని గ్రాప్ చేసుకోవడానికి ఇంటర్న్షిప్ వెబ్సైట్కి వచ్చేసేయండి. లింక్ నేను డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తాను. మీరు గూగుల్లో వెతికిన ఈ పర్టికులర్ పేజ్కి వచ్చేస్తారు. అండ్ ఇక్కడ మనం రిజిస్టర్ అవ్వాల్సి వస్తుంది అనమాట. కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్. మనం ఎటువంటి దీనికి ఎటువంటి పేమెంట్ అయితే చేయాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ మీరు ఏదైతే కొత్త గూగుల్ అకౌంట్కి ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకోవాలనుకుంటున్నారో సో ఆ పర్టికులర్ అకౌంట్ నుంచి కంటిన్యూ విత్ గూగుల్ క్లిక్ చేసేసేయండి. అండ్ దెన్ మీరు ఎక్కడైతే ఆ అకౌంట్కి ఏదైతే దేనికైతే లేదో సో ఆ అకౌంట్ని సెలెక్ట్ చేసుకోండి. సో ప్రస్తుతానికి నేను నా జీమెయిల్ ఐడిని సెలెక్ట్ చేసుకుంటున్నాను. దేనికైతే ప్లస్ సబ్స్క్రిప్షన్ లేదో సో దాన్ని సెలెక్ట్ చేసి వేసుకుంటున్నాను. అండ్ దెన్ కంటిన్యూ. అండ్ ఇక్కడ కొంత ఇన్ఫర్మేషన్ ఇవ్వాలన్నమాట. మీ పర్సనల్ డీటెయిల్స్ ఇచ్చేసేయాలి. సో గివ్ మీ మినిట్, నేను అది కంప్లీట్ చేసేస్తాను. సో ఇక్కడ మీ పర్సనల్ డీటెయిల్స్ అయితే ఫిల్అప్ చేయాల్సి వస్తుంది అనమాట. సింపుల్గా మీ పర్సనల్ డీటెయిల్స్ ఇచ్చేసేయండి. అండ్ కింద మీకు లాంగ్వేజ్ లోన్ కానివ్వచ్చు, మీరు ఏ స్టేటస్లో ఉన్నారు. నేను ప్రస్తుతానికి అయితే కాలేజ్ స్టూడెంట్ అని పెట్టేస్తాను, విచ్ ఇస్ కంప్లీట్లీ ఫైన్, నో ప్రాబ్లం. ఆ తర్వాత బీటెక్ సెలెక్ట్ చేసేసుకుంటున్నాను. అండ్ దెన్ నా కాలేజ్ వచ్చేసరికి ఎన్ఆర్ఐ ఐటీ కాలేజ్ని సెలెక్ట్ చేసేసుకుంటున్నాను. రిమైనింగ్ ఆప్షనల్ థింగ్స్ అన్నింటినీ యాజ్ యూజువల్ వదిలేస్తున్నాను. స్టార్టింగ్ ఇయర్ వచ్చేసరికి ఇయర్ అండ్ ఎండింగ్ ఇయర్ వచ్చేసరికి 2013 అయితే సెలెక్ట్ చేసేసుకుని అండ్ నేనైతే నెక్స్ట్ క్లిక్ చేసేస్తున్నాను. ఇక్కడ మీరు వ్యాలిడ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని పెద్ద రూల్ ఏం లేదు. సో రిమైనింగ్ నెక్స్ట్ మీరు దేనికైతే ఈ పర్పసెస్కి యూస్ చేద్దాం అనుకున్నారు సో వాట్ ఎవర్ మీరు ఏదైతే ఆ పర్టికులర్ థింగ్ని సెలెక్ట్ చేసేసుకొని జాబ్ ఇంటర్న్షిప్ నేను 2 సెలెక్ట్ చేసుకుంటున్నాను. వర్క్ మోడ్ వచ్చేసరికి 2ని సెలెక్ట్ చేసేసుకున్నాను. అండ్ రిమైనింగ్ ఫినిష్ మీ విత్ ఆప్షన్స్. నెక్స్ట్ ఫైనల్గా నేను ఇక్కడ ఫైండ్ మీ ఆప్షన్స్ సెలెక్ట్ చేసేసిన తర్వాత ఇక్కడ నన్ను ఈ పేజ్కి రిడైరెక్ట్ చేస్తాను అనమాట. సో ఇక్కడే మనకి ఈ బ్యానర్ ఉంటుంది అనమాట. సో ఇక్కడ సింపుల్గా అన్లాక్ గూగుల్ AI ప్లస్ ఉంది కదా. సో ఇక్కడ మనకి 12 monthsకి సంబంధించిన ఫ్రీ గూగుల్ ప్లస్ సబ్స్క్రిప్షన్స్ని వెంటనే గ్రాప్ చేసేసుకోండి. ఎన్ని రోజులు ఈ పర్టికులర్ ఆఫర్ మనకు ఉంటుందో మనకు తెలియదు కాబట్టి సింపుల్గా మీరు ఇక్కడ అన్లాక్ గూగుల్ AI ప్లస్ని ఈ బటన్ క్లిక్ చేయండి. అండ్ ఈ పేజ్కి మీరు రీడైరెక్ట్ అవుతారంట. ఇన్ కేస్ ఇందాక ప్రీవియస్ పేజ్ కనుక మీకు రాకపోయినట్లయితే ఈ పర్టికులర్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సింపుల్గా మీకు ఇక్కడ క్లైమ్ ఆప్షన్ వస్తుంది. సో క్లైమ్ నౌ క్లిక్ చేసేసేయి. అండ్ ఇక్కడ మీరు స్టార్ట్ ఫ్రీ 12 months ట్రయల్ అని ఉంటుంది కదా. సో దాన్ని క్లిక్ చేసేసేయండి. అండ్ ఇక్కడ మనకి ఈ పర్టికులర్ పేజ్ కనిపిస్తుంది అనమాట. ఇది ఎందుకు కనిపించింది అంటే ఇక్కడ నా పర్సనల్ ప్రొఫైల్ యాక్టివ్లో ఉందన్నమాట. విచ్ ఈస్ నేను ఆల్రెడీ నేను తీసుకున్న ప్రొఫైల్ యాక్టివ్లో ఉంది కాబట్టి ఇది ఇక్కడ చూపించింది. సింపుల్గా నేను ఇందాక ఏదైతే అకౌంట్ క్రియేట్ చేశానో అకౌంట్ తీసుకున్నానో ఆ పేజ్కి నేను షిఫ్ట్ అవుతున్నాను అనమాట. అకౌంట్ స్విచ్ అవుతున్నాను అనమాట. సో ఇప్పుడు మనకి ఈ విధంగా వస్తుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడ మీకు స్టార్ట్ ట్రయల్ అని ఉంటుంది. సో స్టార్ట్ ట్రయల్ క్లిక్ చేసేసేయండి. అండ్ ఇక్కడ మన యూపీఐ అడుగుతుంది అనమాట. డోంట్ వరీ, ఇది జస్ట్ వెరిఫికేషన్ కోసం మన దాంట్లో ₹2 ఛార్జ్ చేస్తుంది. ఆ తర్వాత నుంచి మన దగ్గర ఎటువంటి 12 months పాటు ఎటువంటి ప్రైసెస్ని మన దగ్గర తీసుకోదు. అండ్ ఒకటి గుర్తుపెట్టుకోండి, మనకి ఎప్పుడైతే ఈ సబ్స్క్రిప్షన్ క్యాన్సిల్ అవుతుందో సో ఆ పర్టికులర్ సబ్స్క్రిప్షన్ డేట్ కానివచ్చు, దానికన్నా బిఫోర్ కానివచ్చు, మీరు సబ్స్క్రిప్షన్ క్యాన్సిల్ చేసుకోండి. లేకపోతే మీ పర్టికులర్ ఏదైతే పేమెంట్ ప్రొవైడ్ చేస్తున్నారో సో దాని నుంచి డిడక్ట్ చేసే ఛాన్సెస్ ఉందన్నమాట. సో ఎప్పుడైతే 12 months అవ్వక ముందే ఈ పర్టికులర్ ఆప్షన్ దగ్గరికి వచ్చేయండి. సింపుల్గా మీరు హౌ టు క్యాన్సిల్ గూగుల్ సబ్స్క్రిప్షన్ అని సర్చ్ చేశారనుకోండి, మీకు గూగుల్లో చాలా దొరుకుతాయి. సో నన్ను అయితే పేమెంట్ చేయమని అడుగుతుంది, విచ్ ఇస్ ఒక ₹2 ఛార్జ్ చేసుకుంటుంది అనమాట ఆ దగ్గర జస్ట్ పేమెంట్ వ్యాలిడేషన్ కోసం. సింపుల్గా నేను పేమెంట్ అయితే కంప్లీట్ చేసేస్తాను. సెట్ ఆటోపే అని వచ్చిందనమాట. సో ఆటోపే ప్రస్తుతానికి మా దగ్గర ఏం ఛార్జ్ చేయదు, జస్ట్ ఆటోపే సెటప్ చేస్తున్నాం అనమాట. నెక్స్ట్ దీన్ని మనం క్యాన్సిల్ చేసేసుకోవాలి. సో సింపుల్గా మీరు తర్వాత అయినా క్యాన్సిల్ చేసేసుకోవచ్చు. జస్ట్ మన దగ్గర నుంచి ఇది ఎటువంటి సింగిల్ రూపీ కూడా ఛార్జ్ చేయదు, జస్ట్ ఆటోపే మాత్రమే సెట్ చేసేసుకుంది. అండ్ దట్స్ ఇట్. అండ్ లెట్ మీ షో యూ. సో దాన్ని మనం తర్వాత కూడా క్యాన్సిల్ చేసేసుకోవచ్చు అనమాట, విచ్ ఈస్ కంప్లీట్లీ ఫైన్. వెరీ గుడ్. అండ్ వన్స్ డన్ ఇక్కడ మనకి నెక్స్ట్ పేజ్కి రీడైరెక్ట్ చేస్తాను అనమాట. ఇది నా దగ్గర అయితే ₹2 కట్ చేసేసుకున్నాను అనమాట. సో నేను స్క్రీన్ షాట్ కూడా ప్రొవైడ్ చేస్తాను. సో ఇక్కడ కనిపిస్తున్నా లేదా ఐఎమ్ నాట్ షూర్. సో ₹2 అయితే నా దాని నుంచి డెబిట్ చేసేసుకుంది. అండ్ లెట్స్ కంటిన్యూ. జస్ట్ ₹2 మాత్రమే తీసుకుంది. అండ్ రిమెంబర్, ఖచ్చితంగా వన్స్ మీ ప్లస్ సబ్స్క్రిప్షన్ వచ్చిన తర్వాత డెఫినెట్గా మీరు క్యాన్సిల్ అయితే చేసుకోండి. క్యాన్సిల్ చేసుకోలేదని మీరు చెప్పలేదని మాత్రం చెప్పమాకండి. ఫస్ట్ ఇనీషియల్గా ₹2 కట్ అవుతాయి. నెక్స్ట్ మీరు క్యాన్సిల్ చేసేసుకోండి 12 months తర్వాత, లేకపోతే 11 months తర్వాత మీరైతే క్యాన్సిల్ చేసేసుకోండి. సో ఈ విధంగా మీరు గూగుల్ ప్లస్ సబ్స్క్రిప్షన్ని వితౌట్ ఎనీ కాస్ట్ అంటే ₹2 ఛార్జ్ చేసుకోండి, విచ్ ఇస్ కంప్లీట్లీ మినిమల్ ఫర్ అస్. సో ఈ విధంగా మీరైతే తీసుకోవచ్చు అనమాట. వెంటనే గ్రాప్ చేసుకోండి. దీంట్లో మనకి జెమినై నుంచి కానివచ్చు, గూగుల్ ఫ్లో నుంచి కానివచ్చు, నోట్బుక్ ఎలా ఇట్లాంటి మల్టిపుల్ వేరియస్ నెంబర్ ఆఫ్ బెనిఫిట్స్ అయితే మనకు వస్తాయి. డెఫినెట్గా గ్రాప్ చేసేసుకొని అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఈ పర్టికులర్ ఆప్షన్ని ఈ పర్టికులర్ ఆఫర్ని డెఫినెట్గా షేర్ చేయండి.